నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక హోదా అనేటువంటిది ఎన్నికల ఎజెండాగా ఉంటుందా? ప్రత్యేక హోదా అనేటువంటి అంశం ఈ ఎన్నికల్లో ఓట్లను రాబట్టేటువంటి అంశంగా పనిచేస్తుందా లేదా అనేటువంటిది కీలకమైనటువంటి చర్చగా మారబోతుంది. 2019 ఎన్నికల్లో ఈ అంశం మీద తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ మీద ధర్మ పోరాట దీక్షలు చేసి ఇదే ఎజెండా మీద ఎన్నికలకు వెళ్ళింది. తెలుగుదేశం పార్టీ బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేసింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మాకు 25 మంది ఎంపీలను ఇస్తే మేము ప్రత్యేక హోదా విభజన హామీలన్నింటిని సాధిస్తాం, తెలుగుదేశము అదేవిధంగా బీజేపీ కలిసి ఉన్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళు తీసుకురాలేకపోయారు, తెలుగుదేశం ఫెయిల్ అయింది అనేటువంటి అంశాన్ని కూడా తీసుకొచ్చారు. అదనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల ప్రకటన ఇవన్నీ చేయటం ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం వచ్చింది. అంటే 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా విభజన హామీలు అనేటువంటి అంశం ఎన్నికల ఎజెండాగానే ఉంది. మరి ఆ ఎన్నికల ఎజెండాలో ఆ అంశాన్ని నెత్తికెత్తుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ అంశం మీదే ఆధారపడి ఇక్కడ బలహీనంగా ఉండే కాడ అసలు బలమే లేనటువంటి బీజేపీ మీద పోరాటం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక్క బోర్లా పడిపోయింది. కేవలము తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత 1982 తర్వాత ఇప్పటి వరకు ఇంత తక్కువ సీట్లతో ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. 23 సీట్లకే పరిమితమైంది. మరి ఇప్పుడు మళ్ళీ 24 ఎన్నికలు వచ్చేసరికల్లా ఆంధ్రప్రదేశ్లో మరొక్కసారి ఈ ప్రత్యేక హోదా విభజన హామీల అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం మళ్ళీ చర్చనీయాంశంగా మారుతుంది. ఎవరు ఈ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మాట్లాడటంలా, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడటంలా, ఈ రెండు ప్రధాన పక్షాలు మాట్లాడటంలా. అదేవిధంగా జనసేన ఈ పాచిపోయిన లడ్డూలు అనేటువంటిది మాకు వద్దు, మాకు ప్రత్యేక హోదా కావాలని హమ్లడేంగే అని అరిచికి పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో చేరిపోయాడు. ఆయన కూడా ప్రత్యేక హోదా విభజన హామీల మీద మాట్లాడారు. ఇవే ప్రధానమైన పార్టీలు. అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన అధికారానికి రావాలని కోరుకుంటున్నారు. వీళ్ళెవరు ఈ ప్రత్యేక హోదా విభజన హామీల మీద మాట్లాడలేదు. మరి ఎవరు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేకమైన హోదా అనేటువంటి అంశం, విభజన హామీలు అనేటువంటి అంశాన్ని ఈ ఎజెండాగా చేసుకొని మళ్ళీ ప్రజల ముందుకెళ్ళి ఓట్లు అడగాలనేటువంటి ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి కొత్త లీడర్ని తెచ్చుకుంటుంది. ఆల్రెడీ మరి ఏపీకి షర్మిల వస్తారు అనేటువంటిది ఇప్పటికే ప్రకటించారు. ఆ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కలిపేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి విషయం మనకు తెలిసిందే. ఆవిడ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలకు సంబంధించినటువంటి విషయంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి దానికి రాహుల్ గాంధీని ఆహ్వానించి కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోంది, రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే అంశాలు ఉన్నాయో, విభజనకు సంబంధించిన హామీలు ఉన్నాయో, ప్రత్యేక హోదా విభజన హామీలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతోంది కేంద్రంలో. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అనేటువంటి విధంగా వాళ్ళు ఈ ప్రత్యేక హోదా విభజన హామీల ఎజెండాతో షర్మిల నాయకత్వంలో ముందుకెళ్లాలనేటువంటిది ఒక ప్రయత్నం. వాళ్ళు కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మొండిచేయి చూపించింది. కేంద్ర ప్రభుత్వం 2 ఫ్యాక్టరీల విషయంలో. అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించబోతుంది. కాబట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేటీకరించకుండా అడ్డుకుంటామనేటువంటి విధంగా ఒక సభ అక్కడ. అమరావతి అనేటువంటి రాజధానిని మేము ఇక్కడే ఉంచుతామనేటువంటి విధంగా ప్రియాంక గాంధీతో అమరావతిలో ఒక సభ. ఈ విధంగా మళ్ళీ ప్రత్యేక హోదా విభజన హామీలు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎజెండాని తీసుకుంటుంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరిగితే పెరగొచ్చేమో, కానీ ఈ ఎజెండా మీద రేపొద్దున ఎన్నికల్లోకి వెళితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి చర్చ. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో కూడా ప్రత్యేక హోదా విభజన హామీలకు సంబంధించినటువంటి అంశం ఒక బర్నింగ్ టాపిక్గా లేకుండా చేయటంలో అటు తెలుగుదేశము జనసేన, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఈ అంశాన్ని దాదాపుగా ప్రజల మదిలో నుంచి చంపేసి. ఎందుకు అనంటే వాళ్ళు పోరాడరు, ప్రజల మధ్యలో ఉందనుకోండి, మీరు ఎందుకు పోరాటలేదని ప్రశ్నిస్తారు కదా బీజేపీతో. ఎందుకు పోట్లాడలేదు, మీరు మీ ముగ్గురు కలిసి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కదా అనేటువంటి దాని మీద ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా జనసేన పొత్తు పెట్టుకున్నది, తెలుగుదేశం పొత్తు కోసం పాగలాడుతుంది. మీరు ఎందుకు అడగటం లేదా, జనం అడుగుతారు కదా. అందుకని జనాన్ని మభ్యపెట్టి అసలు ఆ అంశం గురించే మాట్లాడకుండా చేస్తుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఎన్నికల ఎజెండాగా మార్చిపోతుంది. ఎంత మేరకు సక్సెస్ అయ్యింది, రేపు మన తెలుగుదేశం బొక్కబోర్లో పడింది కదా ఆ అంశాన్ని తీసుకొని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అయితే పోయేది ఏం లేదు. వాళ్ళు 1.5% నుంచి మొదలు పెడుతున్నారు. 2019 ఎన్నికలు వాళ్ళకి 1.5% ఓట్లు వచ్చాయి. మా వస్తే ఇంకా అదనంగా 3-4% వస్తే షర్మిల గిర్మిల వచ్చారు కాబట్టి. అంతేగాని వాళ్ళకి పోయేది ఏముంటుంది అదనంగా, ఈ ఎజెండాతో వచ్చిన వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు. వాళ్ళే విభజించారనేటువంటి దాని మీద కొంత కోపం కూడా ఉంది. ఈ 9.5 సంవత్సరాల్లో బీజేపీ ఏమి ఇవ్వలేదనేటువంటి ఈ కోపంతో పోల్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో కొంత కొద్దిగా సానుకూలత ఈ మధ్యకాలంలో పెరిగింది. కాబట్టి ఈ ఎజెండా వాళ్ళకి కొన్ని ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి అయితే ఉపయోగపడవచ్చు. ఇంకా ఎవరు ఈ ఎజెండాతో ఎన్నికలకు పోవాలని అనుకుంటున్నారు అనేటువంటి అంశం కింద మనం గమనిస్తే, సిబిఐ మాజీ జేడీ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు ఆయన ఒక పార్టీ పెట్టాడు, జై భారత్ నేషనల్ పార్టీ అని. ఆయన ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలకు సంబంధించినటువంటి సాధించడమే లక్ష్యంగా నేను పార్టీ పెడుతున్నానని ప్రకటన చేశాడు. ఇంకా చాలా అంశాలను ఆయన ప్రస్తావన చేశాడు. నిరుద్యోగ సమస్య, లేకపోతే ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి పాలన, అవినీతి, ఇవన్నీ చాలా ప్రస్తావనలు చేశాడు. అది వేరే అంశం. కానీ ఇది ప్రధానమైనటువంటి ప్రత్యేక హోదా విభజన హామీలని ఎజెండాగా ప్రస్తావన చేశాడు. మరి ఆయనకి ఏ విధంగా ఈ అంశం మీద ఓట్లు రాబట్టేటువంటి అంశంగా ఉంటుంది జేడీ లక్ష్మీనారాయణకి అనేటువంటి. ఎందుకంటే ఆయన అక్కడ ఇక్కడ మీటింగుల్లో ప్రత్యేక హోదా విభజన హామీ లాంటి మీద మాట్లాడి ఉండొచ్చు, సభల సమావేశాల్లో పాల్గొని ఉండొచ్చు. ఆయన ఎలాగా లీడ్ చేయగలుగుతాడు? ఒక సొంత పార్టీని, ఒక రీజనల్ పార్టీని ఇక్కడ పెట్టి ఒకవైపున అదే ఎజెండా మీద కాంగ్రెస్ పార్టీ వస్తుంటే ఎంతో కొంత ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయేమో కానీ జేడీ లక్ష్మీనారాయణకి ఆ ఎజెండా మీద ఎట్లా ఓట్లు వచ్చేదానికి అవకాశం ఉండదు. వాస్తవంగా జేడీ లక్ష్మీనారాయణ పార్టీ బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దాని మీద పనిచేయలేదు. కానీ ఆయన కర్నూలులో పుట్టి పెరిగినటువంటి వారు, బలిజ సామాజిక వర్గం. ఆయన ఒక కొత్త పార్టీ పెట్టుకున్నారు కాబట్టి అట్ట ఏమన్నా రాయలసీమలో వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగితే కొంత తెలుగుదేశము జనసేన నుంచి ఓట్లు తిరిగి ఆయన సంపాదించుకునే దానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. కానీ ఆయన ఎజెండా మాత్రం ప్రత్యేక హోదా విభజన హామీల ఎజెండా. మొన్న కడప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి దాన్ని ప్రైవేటీకరించేటువంటి దాని మీద దాని బిడ్డుకు సంబంధించినటువంటి విషయంలో కూడా జేడీ లక్ష్మీనారాయణ అదేవిధంగా కేఏ పాల్ ఇద్దరు కలిసి మేము ప్రైవేట్ బిడ్డు వేస్తామని వాళ్ళు ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు అప్పుడు చర్చ జరిగింది కొంత. కానీ అవన్నీ కూడా ఉత్తుత్తి వ్యవహారాల కిందే ఉన్నాయి తప్ప వీళ్ళేమీ అది పెద్ద పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా కాదు. అసలు జేడీ లక్ష్మీనారాయణ ఏ అంశం మీద కూడా పూర్తి స్థాయి పోరాటం చేసి జనంలో మమేకమైనటువంటి పరిస్థితి లేదు. కొన్నాళ్ళు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు అంటాడు, కొన్నాళ్ళేమో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారని లోక్సత్తా అని కొన్నాళ్ళు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరబోతున్నారని కొన్నాళ్ళు జరిగింది. ఎట్లాగో ఒక పార్టీ పెట్టేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఎజెండా బేస్గా రాబోతున్నారు. ఆయనకైతే మరి ఈ అంశం అంత సానుకూలంగా రాజకీయపరమైనటువంటి అంశంలో ఉపయోగపడకపోవచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇంకా కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ప్రత్యేక హోదా విభజన హామీలకు సంబంధించినటువంటి విషయంలో మొదటి రోజు నుంచి తీవ్రమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి ఒక రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి నేత చలసాని శ్రీనివాస్. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అనేక మంది విద్యార్థి సంఘ నాయకుల్ని వాళ్ళని కలుపుకొని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయన పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా సిపిఎం, సిపిఐ, మిగతా ప్రజా సంఘాలు వీళ్ళందరినీ కూడా కలుపుకొని కూడా ఆయన పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పోరాటంలో చాలా సందర్భాల్లో నేను కూడా భాగస్వామిగా ఉన్నాను. ఆయన కూడా ఈ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా విభజన హామీలను సాధించుకోవాలి అని అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టకూడదు. బీజేపీ ఏ పార్టీలతో అయితే పొత్తు పెట్టుకున్నదో ఆ బీజేపీని, అదేవిధంగా ఆ పార్టీలని, పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలని ఓడించాలి అనేటువంటి లక్ష్యంతో చలసాని శ్రీనివాస్ కూడా ఒక రాజకీయపరమైనటువంటి కూటమిని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ఆయన ప్రకటించారు.
అది సిపిఎం, సిపిఐ లేదా కాంగ్రెస్ పార్టీ వీళ్ళతో కలుపుకొని, అదేవిధంగా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఇలాంటి సంఘాలు వీళ్ళందరినీ కలుపుకొని, మిగతా కలిసి వచ్చేటువంటి ఇంకా పార్టీలు ఏమైనా కలుపుకొని ఒక కూటమిని ఏర్పాటు చేస్తామనేటువంటి ప్రకటన చలసాని శ్రీనివాస్ చేశారు. మరి కాబట్టి ఆయన ప్రత్యేక హోదా విభజన హామీల మీద పోరాటం చేసినటువంటి నేతగా ఆయనకు ప్రజల్లో అయితే మంచి పేరే ఉంది. ఆ విధంగా నిజంగా రాజకీయపరమైనటువంటి అంశాల మీద ఒక కూటమితో గిన బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి రేపొద్దున జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే వాళ్ళను కూడా ఓడించన్నది గిన ప్రచారం చేస్తే ఇది కొంత తెలుగుదేశం జనసేన పార్టీలకి నష్టం కలిగించేటువంటి అంశంగానే ఉండొచ్చు. ఎన్ని సీట్లు సంపాదిస్తారనేది, ఓట్లు సంపాదిస్తారనేది వేరే అంశం. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలకు నష్టం కలిగించేటువంటి అంశంగా మాత్రం ఉండొచ్చు అనేటువంటిది ఒక చర్చ. బహుశా ఈ ఎన్నికల్లో కూడా ఎంతో కొంత ఈ ప్రత్యేక హోదా విభజన హామీలకు సంబంధించినటువంటి అంశం ఒక రాజకీయ ఎజెండాగా మళ్ళీ దాన్ని బతికించేటువంటి ప్రయత్నం అయితే మాత్రం జరుగుతుంది. ఎందుకోసం అంటే ప్రత్యేక హోదా సాధించుకునేంత వరకు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, పోట్లాడాల్సిందే, పోరాడుతూ ఉండాల్సిందే, రాజకీయ ఎజెండాగా ముందుకు తీసుకెళ్లాల్సిందే. దాంట్లో ఎంత మేరకు ఎవరు ఏ మేరకు దాన్ని ప్రజల్లో చైతన్యవంతుల్ని ప్రజల్లో ఆ విధమైనటువంటి ఆవేశాన్ని, ఆకాంక్షలను రగిలించేటువంటి ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తాయా, సంఘాలు చేస్తాయా అనేటువంటిది చూడాలి. ఎన్నికల్లో ఇప్పుడైతే 2019 ఎన్నికల్లో కూడా నవరత్నాల ఎజెండా పనిచేసింది. జగన్మోహన్ రెడ్డికి అందుకే అధికారం. ఇప్పుడు నవరత్నాలను మించినటువంటి హామీలని తెలుగుదేశము, జనసేన ఇస్తున్నాయి. సూపర్ 6 అని తెలుగుదేశము, ఇంకొక 6 హామీలని జనసేన. ఈ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాల హామీలతో మరి ప్రతిపక్ష పార్టీలు కూడా ముందుకెళ్ళి వస్తున్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి హామీలు, ఈ ఉచితాలు ఇవి ప్రభావం చూపిస్తాయా, ప్రత్యేక హోదా విభజన హామీలు రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటిది రాజకీయ ఎజెండాగా ఉంటుందనేటువంటిది ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే, ఎన్నికల సమయంలో మాత్రమే మనం చూసేటువంటి పరిస్థితి ఉండబోతుంది.